ఉందా? దయాకర్ గారు మెల్లగా ఏదో సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నాడు. కేంద్రం ఇవ్వాల్సినవి అన్ని ఇస్తే రావాల్సినవి అన్ని వస్తే కొద్దిగా మాకు కొంచెం ఊపిరి పీల్చుకుంటాం. అంత టైం లేదు కదా, అవన్నీ రాబట్టుకోవాలి, తెచ్చుకోవాలి, అది వేరు విషయం. ఇప్పుడు 55 మ్యాక్సిమం 60 డేస్, 60 ఎక్కడ లేదు, 56 57 డేస్ ఉంది. ఈ లోపల అయిపోవాలి. సో మీకు కాన్ఫిడెన్స్ ఉందా? ముందు పెద్దలకు నమస్కారం వెంకటకృష్ణ గారు. నమస్తే. నాకైతే విశ్వాసం లేదు, కానీ మేమైతే ఖచ్చితంగా నాకైతే విశ్వాసం లేదు. నేను మళ్ళీ క్లారిటీ రెండోసారి కూడా దాన్ని ఉటంకించి చెప్తున్నా. ఎట్ ఏ టైం రుణమాఫీ 2 లక్షల రూపాయలు ప్రతి రైతుకు అంటే కండిషన్ పెట్టడానికి వీలు లేదు వెంకటకృష్ణ గారు. కిసాన్ సమ్మాన్ నిధి 29,50,000 మందికి, సుమారుగా 30 లక్షల మందికి వస్తుంది అంటే అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఏంటంటే అది రైతు బంధుకో రైతు భరోసాకో అది వేరే లెక్క వస్తుంది. ఆ లెక్క వేరే. కిసాన్ పంట రుణాలు అది ఎవరైనా తీసుకోవచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళైనా, ఇన్కమ్ ట్యాక్స్ పే చేయని వాళ్ళైనా, వ్యవసాయం కోసం పంట రుణాలు, వ్యవసాయం నడిపేయడం అదెట్లా కాదు కదా, అదెట్లా మీరైతే కండిషన్ పెట్టవచ్చు కానీ వాళ్ళైతే పెట్టకూడదా? కాదు నేను నేను మళ్ళీ చెప్తున్నా వెంకటేశ్వర, డిఫరెన్స్ చెప్తున్నా. రైతు భరోసా కోసం మీరు కండిషన్స్ పెడతానంటే అది శాస్త్రీయపరంగా ఉండనియండి. రైతు భరోసా అంశం వేరు, రుణమాఫీ వేరు. రుణం కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నా కూడా తీసుకుంటారండి. అంబానీలు అదానీలు కూడా తీసుకుంటారు. అట్లా కాదు కదా రైతుల్లో. గురించి మాట్లాడుతాను. మీకు 2 విషయాలు చెప్తాను వెంకటేశ్వర, ఇంకా మళ్ళీ కొంచెం డిఫరెన్స్ చెప్తా. రైతులు మొత్తం కూడా వ్యవసాయం కోసం తీసుకునే రుణాలు 35,000 40,000 కోట్లు కాదు, ప్రతి సంవత్సరం 70,000-80,000 కోట్లు ఉంటాయి. రైతులు ఎగ్గొట్టరు కదా. నేను ట్రాక్టర్ కొనడానికో, రోటోవేటర్ కొనడానికో, హార్వెస్టర్ కొనడానికో తీసుకునేటువంటి టర్మ్ లోన్ వేరే. ఆ టర్మ్ లోన్ మీరు పైసలు ఉన్న తీసుకోవచ్చు, పైసలు లేని వాళ్ళు తీసుకోవచ్చు, డబ్బు ఉన్న తీసుకోవచ్చు. డబ్బులు అవి మాఫీ చేస్తామని చెప్తారు కాంగ్రెస్ ప్రభుత్వం. దాని గురించి నేను మాట్లాడతలే. టర్మ్ లోను వ్యవసాయానికి సంబంధించినటువంటి పనిముట్లో రైస్ మిల్ పెట్టడానికో దీని గురించి కాదు, పంట రుణాల మాఫీ గురించి మాత్రమే చెప్తున్నాను. పంట రుణాలు వీళ్ళు మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా 2 లక్షల రూపు పంట రుణాలను మాఫీ చేస్తామన్నారు. నేను పంట రుణాల గురించి మాత్రమే మాట్లాడుతున్నా. మిగతా టర్మ్ లోన్స్ చాలా ఉంటాయి, వ్యవసాయ టర్మ్ లోన్స్. నేను కూడా మీరు అన్నట్టుగానే చెప్తున్నా, పంట రుణాలు మాత్రమే చెయ్యాలి. రెండవది నో కండిషన్స్ పెట్టడానికి వీల్లేదు. ఇన్స్టాల్మెంట్ చేస్తామంటే కూడా కుదరదు కదా, అది కూడా లేదు. 3 అంశాలు ఓకే. నేను అనేది ఏంటంటే ఎక్కడ మనకి తేడా వస్తుందంటే, ఈ పంట రుణాలలోనే మీరు రైతు సమ్మాన్ నిధి కోసం కేంద్ర ప్రభుత్వం ఐటీ కట్టే వాళ్ళకి లేదని ఇంకే 1-2 ఉన్నాయి చిన్న చిన్నవి. అటువంటి కండిషన్స్ మీరు పెట్టినవే వీళ్ళు అడాప్ట్ చేసుకుంటే వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దట్ అంటున్నా. అంటే వాళ్ళ ఒక క్రిమి లేయర్ లాగా ఉంటుంది కదా. రైతు భరోసా కోసం ఆ కండిషన్స్ పెట్టుకుంటే వేరే విషయం, రైతు భరోసా విషయం వేరు, రుణమాఫీ విషయం వేరు. ఆ తేడా చూడండి అంటున్నా. రైతు సమ్మాన్ నిధికి, రైతు భరోసాకి కనెక్ట్ ఉంది, రుణమాఫీకి కనెక్ట్ లేదని చెప్తున్నాను. నా క్లారిటీగా నేను చెప్పినాను. నెంబర్ 2 అది ఆ పాయింట్ కి నేను క్లారిటీ ఇచ్చిన అనుకుంటాను. నెంబర్ 2 నేనేమంటే వెంకటకృష్ణ గారు, ఈ రోజు రైతు రుణమాఫీ, రైతు భరోసా ఎవరు ఎంత ఇస్తారో వాళ్ళు ఎవరికి ఇస్తారో, ఒకవేళ రైతులకు కొంతమందికి మీరు చెప్పినట్టు రైతు సమ్మాన్ నిధి ఉన్న వాళ్ళకి ఇచ్చి, అంటే రైతు సమ్మాన్ నిధి 30 లక్షలకు ఇచ్చి కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పి, అదే విధంగా రైతు కూలీలకు కూడా ఇస్తామన్నాయి, అన్ని కలిపితే కూడా మళ్ళీ ఒక 10,000 కోట్లు, ఒక 40,000 కోట్లు రుణమాఫీ అయితే 10,000 కోట్లు ఈ రైతు భరోసా. ఒక ఇన్స్టాల్మెంట్, 2 ఇన్స్టాల్మెంట్స్ మాట్లాడతలే. ఎందుకంటే ఇప్పుడు ఈ పంట ఈ కారుకు మాత్రమే, రబీకి అంటే ఖరీఫ్ కు మాత్రమే లెక్క చెప్తున్నా. అదే విధంగా రైతుల యొక్క పంటలను ఇన్సూరెన్స్ చేయటం, ఫసల్ బీమా చేయటము, ఇవన్నీ కలుపుకుంటే దగ్గర వాళ్ళకు 60,000 కోట్ల రూపాయలు కావాలి వెంకటకృష్ణ గారు. ఈ ఆగస్టు సెప్టెంబర్ లోపలనే కావాలి వాళ్ళకి. అంత నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? ఏ అప్పులు ఇస్తారు? ఎవరు అప్పులు ఇస్తారు? ఎంత అప్పులు ఇస్తారు?